హలో అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ టిక్కా మసాలా కర్రీ. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి రైసు చపాతీ అన్నిటితో తిన్నా బాగుంటుంది. సో ఈ కర్రీ వండుకోవడానికైతే చికెన్ బాగా క్లీన్ చేసేసి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ తందూరి మసాలా వేయాలి. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు. చికెన్ అయితే 3/4 కేజీ దాకా ఉంటుందండి. చికెన్లో కానీ పెరుగులో కానీ నీళ్ళేమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇంకా మధ్యలో ఇలా గుంటలాగా చేసుకొని చిన్న బౌల్ పెట్టాలి. అందులో ఈ బౌల్లో బొగ్గు ఉంటుంది కదా, ఒకసారి దాన్ని బాగా కాల్చేసి ఆ బౌల్లో పెట్టేసి 2 చుక్కల నెయ్యి కానీ నూనె కానీ వేసామంటే స్మోక్ వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 లేదా 20 నిమిషాల పాటు అలాగే వదిలేసామంటే ముక్కలకి ఆ స్మోక్ అంతా పట్టుకొని మంచి స్మోకీ ఫ్లేవర్లో ఉంటుంది కర్రీ. ఇంకా ఒక 20 నిమిషాల తర్వాత ఆ బొగ్గైతే తీసేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేశాను. ఇప్పుడు 1 కప్పు పెరుగులో 2 టీ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు 1 టీ స్పూను, అలాగే ఇందాక ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, టమాటా ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేశాను. బ్రౌన్ ఆనియన్స్ అనేది పేస్ట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, 5-6 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవన్నీ వేగిన తర్వాత ఇందాక పెరుగులో కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా మొత్తం వేసేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. చూసారా, ఒక 10-12 నిమిషాల తర్వాత ఇలాగ బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఈ మసాలా అనేది ఉడికేలోపు అయితే చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ప్యాన్ పైన పెనం తీసుకొని కాస్త నూనె వేసేసి ముక్కల్ని ఒక 10-12 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి, 2 వైపులు తిప్పుకుంటూ. ఈ ప్రాసెస్లో మనకి స్మోకీ ఫ్లేవర్ అలాగే ముక్క కూడా మంచిగా జ్యూసీగా ఉంటుందండి. ఆ మసాలా ఉడికేలోపు ఇక్కడ చికెన్ అయితే ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఈ స్టెప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. రెండు వైపులు అలాగ తిప్పుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలైనా చాలు. ఇంకా ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఉడికిపోయింది. ఇంకా ఈ ఉడికిపోయిన ముక్కలను వచ్చేసి ఈ గ్రేవీలో వేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు, ఒక అరకప్పు దాకా నీళ్లు వేసి బాగా కలిపేసి మూత పెట్టి మరొక 15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఇంకా కంప్లీట్గా ఉడికిపోయి ఆ గ్రేవీలో ఉన్న మసాలా మొత్తం ముక్కలకి పట్టుకుంటుంది. ఇంకా అంతే అండి. ఒక 15 నిమిషాలు అలా ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసామంటే అంతే, చికెన్ టిక్కా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.